టీమిండియా పాకెట్ డైనమైట్ రిషబ్ పంత్ మాజీ వికెట్ కీపర్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని రికార్డును అయితే అధిగమించాడు. ధోని పేరిట ఉన్న 6 సెంచరీల రికార్డును అధిగమించి 7వ సెంచరీని నమోదు చేశాడు రిషబ్ పంత్. ప్రస్తుతానికి ఇండియా తరపున అత్యధిక సెంచరీలు చేసిన వికెట్ కీపర్, టెస్టుల్లో అత్యధిక సెంచరీలు చేసిన వికెట్ కీపర్ రిషబ్ పంతే. లీడ్స్లో ఇంగ్లాండ్తో జరుగుతున్న తొలి టెస్టులో సెంచరీ చేయడం ద్వారా రిషబ్ పంత్ ఈ ఘనతను సాధించాడు. మరి రిషబ్ పంత్ సెంచరీని పూర్తి చేసిన విధానం కూడా అందరికీ ఎప్పటికీ మర్చిపోరు. ఎందుకంటే తనంత గతంలో మనం వీరేంద్ర సెహ్వాగ్ నుంచి చూసేవాళ్ళము ఇట్లాంటి సిక్సర్తో సెంచరీని ఫినిష్ చేయడం. ఇప్పుడు రిషబ్ పంత్లో కూడా అదే బ్రేవ్ చూస్తున్నాము. సిక్సర్తో తన సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత అదే సోమర్సాల్ట్ సెలబ్రేషన్ మరోసారి మనకు కనిపించింది లీడ్స్లో. అంతకుముందు మనం చూసాము ఐపీఎల్లో ఆ సీజన్ మొత్తం విఫలమైనా కూడా చివరి మ్యాచ్లో సెంచరీ చేసి ఆ పిల్లి మొగ్గలేయడం అయితే మనం చూసాము. ఆ సోమర్సాల్ట్ సెలబ్రేషన్ మరొకసారి లీడ్స్లో అయితే అభిమానులకు కనువిందు చేసింది. మరి ఎంఎస్ ధోని రికార్డును అధిగమించడమే కాదు, మరో రికార్డు కూడా సృష్టించాడు. అతను ఓవరాల్గా టెస్టుల్లో అత్యధిక సెంచరీలు సాధించినటువంటి వికెట్ కీపర్ల జాబితాలో 5వ స్థానానికి చేరుకున్నాడు. ఇతని కంటే ముందు వరుసలో ఆడమ్ గిల్క్రిస్ట్ ఉన్నాడు 17 సెంచరీలతో. ఆ తర్వాత యాండీ ఫ్లవర్ ఉన్నాడు. ఆ తర్వాత లెగ్ ఎంఎస్ అని ఇంగ్లాండ్ వికెట్ కీపర్ ఉన్నాడు. ఆ తర్వాత ఏబి డివిలియర్స్ ఉన్నాడు. ఏబి డివిలియర్స్ కూడా 7 సెంచరీలతోనే ఉన్నాడు. మరి రిషబ్ పంత్ కూడా 7 సెంచరీలే ఉన్నాయి. మరొక సెంచరీ చేస్తే కనుక ఏబి డివిలియర్స్ ను కూడా అధిగమించే అవకాశం ఉంటుంది రిషబ్ పంత్. మరి తన కెరియర్లో ఇప్పటి వరకు చేసిన 7 సెంచరీల్లో 4 సెంచరీలు ఇంగ్లాండ్ మీద రావడం విశేషం. అందులోనూ ఓవర్సీస్లో ఇంగ్లాండ్ గడ్డపైన అంతకుముందు ఇంకో 2 సెంచరీలు చేశాడు. తర్వాత ఇది ఇంగ్లాండ్ గడ్డపై 3వ సెంచరీ అని చెప్పొచ్చు రిషబ్ పంత్కి. మరి శుభ్మన్ గిల్లే కాదు, యశస్వి జైస్వాలే కాదు, రిషబ్ పంత్కి కూడా ఇంగ్లాండ్ అంటే ఒక ఫేవరెట్ అపోనెంట్గా మారిపోయింది. సెంచరీలు సాధించే అడ్డాగా మారిపోయింది. మరి ఇదే ఊపు కొనసాగించి ఈ సిరీస్లో మరిన్ని సెంచరీలు సాధించాలనైతే మనం రిషబ్ పంత్కి విష్ చేద్దాం. ఆల్ ది బెస్ట్ రిషబ్ పంత్.